కండక్టర్ అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మ చూసిన చాలు కానీ ముందు సార్ తోచిదే, దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో, ఈయన చీర లాగమంతేమో కప్పుతండో. అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడన్నా కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు, అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుడిలా కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. Very well done. Wow, wow. What a beautiful message. Hearty congratulations. థ్యాంక్ యూ సార్. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా ఇనిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా? ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు వెనకాల తిరుగుతుంటే ఆడినే వండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రౌడీ చెడరా? కత్తి వచ్చాడు. ఆడా ప్లీజ్ కొట్టు కొట్టు. మేషారు. అబ్బా ఎవరు నువ్వు? చెప్పను. అబ్బా ఎందుకు కొడతావు? చెప్పను. చెప్పుకోట్టు చెప్పుకోట్టు. ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. తీకపోయినా కొడతా. ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ నీ అయ్యా? అబ్బా ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి? కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే వినవే. అబ్బా ఆగు ఆగు,
నువ్వు కర్రన మార్చు, నేను సత్తన మారుతాను. క్వాలిటీ ఇంపార్టెంట్. Quality కావాలా నీకు? అబ్బా పాప కనెక్ట్ అవుతున్నట్టుంది. కుమ్మెత్తపోలా. క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మ వద్దు, నాన్నకు తెలిసిపోతుంది. తిడతాను వాణ్ణి. బండ సచ్చినోడా, పందికొక్కు. ఏమనుకోకు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా. నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా. నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా ఎదవలేదు చచ్చిపోయేవాళ్ళు. ఏంటి నువ్వు చదువులు తల్లివని, సరస్వతి దేవివని, తలెత్తి చూడవని, నోరెత్తి మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే ఎగురుతున్నావు. అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా, ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతీదేవని. సరస్వతీదేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా? నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది? లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజ్ లో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, వెళ్ళిపోతున్నాం. దా ఏ పోలీసులతో గొడవ పెట్టుకున్నావా? వద్దు. ఎందుకు? డైరీలో రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలరా నీకు? అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఏంద్రాయిలు ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అట్ట. పేరేంటి? ఆ పేరు కత్తి. కత్తి. Yes, he is the student of the year. He's such a sharp student. వీడా? వీడేంటి ఇక్కడ? వీడే సార్ కత్తి. వీడా? వీడి స్టూడెంట్ ఏంటండి? అసలు వీడిని కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు? వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. రండి సార్, రండి రండి. ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు. ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి. మాట్లాడు సార్ ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి? ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అదుగో అలగా జనం అనగానే ఈడి బాబు వచ్చేసాడు. చోప్! కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకొని తిరిగే వాళ్ళని ఏమంటారు? అలగా జనం అనరా? ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం, ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం. బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి. అసలు ఏం జరిగింది సార్? నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు. ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు. ఎందుకు కొట్టావరా అని అడిగా. మాట అట్లా. ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా. మాట అట్లా. ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా. ఈయన మాట అట్లా. కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా? ఇప్పుడు ఈయన మాట అట్లా. కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకొచ్చేసావు. వయసు వచ్చింది అంతే. చూడండి, ఇదంతా కాదు. మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు. కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు? చెప్పమనండి. నిన్నే అడుగుతున్నారు.
చెప్పు. నాన్న నీకేం తెలీదు. ముందు చెప్పు. నాన్న నీకేం తెలీదు, ఊరుకో. చెప్పరా, చెప్పు. ఎందుకు చెప్పు, ఎందుకు కొట్టావు? ఎవరు కొట్టమన్నారు నిన్ను? చెప్పరా. ఎంత మధ్యలో బరువు తెస్తూ చెప్పరా, చెప్పు. ఉండేదో సార్, ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను. మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్. పద. ఏంటి ఒక్కడే ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా. సాడ్ గా కనిపిస్తున్నావు. ఏం లేదు. ఉంది. నాకు కూడా నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది. నిన్నెన్ని మాటలన్నా నా పేరు బయట పెట్టలేదు. ఎందుకు? నాకోసమే కదా. వదిలే. వదిలే. నేను వదిలేస్తాను. నువ్వు వదిలేస్తావా? నేను వదిలేశాను. నువ్వు వదిలేసావా? అయితే నేను వదిలేశాను. సినిమాకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానా? చూడాలనిపిస్తుంది నీతో. ప్లీజ్ వెళ్దాం కత్తి. ప్లీజ్ 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 ప్లీజ్. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. వాళ్ళంతా లవర్స్ కదా. మరి మనం 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 నువ్వు నేను. నువ్వు నేను సరిపోయింది. నువ్వు నేను ఎవరు? 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 నువ్వు కత్తి, నేను పరిణిత. నేను కత్తి, నువ్వు పరిణిత. గుడ్. కత్తి పరిణిత ఎవరు? ఎవరు? ఎవరు ఏమో. సరే, లేట్ అవుతుంది. ఇంకా సినిమా అవ్వలేదుగా. లేట్ గా వెళ్తే తిడతారు. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? రేపు కాలేజ్ వదిలేసాక. నువ్వు వస్తే నీకోటి చెప్తా. బాయ్. రావనుకున్నాను. ఏదో చెప్తా అన్నావు. సారీ, నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా. కోపం వచ్చిందా? లేదు. లేదా? అయితే ఓకే. నేను ఒకటి అడిగినా? అడుగు. ఇప్పటి వరకు నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదు. నువ్వు? చేశాను. నేను చేశాను. ఎవరిని లవ్ చేసావు? నిన్నే అని చెప్పాలనుంది, కానీ ధైర్యం చాలట్లేదు. చెప్పు. నన్ను మాత్రం చెప్పకే. సారీ. నువ్వు అలా సాడ్ గా ఉంటే నాకు నచ్చడం లేదు. ఆటో ఆపమని చెప్పు, దిగెళ్ళిపోతాను. ఇల్లు వచ్చింది. వచ్చేసిందా? మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా? నీకు విషయం చెప్తాను. అక్కర్లేదు, దిగు. సరే. అన్న, ఒక నిమిషం. అవును, 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు నాకేమైనా చెప్పాలని ట్రై చేస్తున్నావా? కాంపిటీస్ చేస్తున్నావా ఏంటి? నువ్వు చెయ్యవు, నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కాంపిటీస్ చేస్తున్నావా ఏంటి? నువ్వు చేయవులే, నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు. పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా. ప్లీజ్.
তোমাকে ভালোবাসি। ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు, అర్థం కాల, అర్థం ఏంటో చెప్పవే. আমি তোমাকে ভালোবাসি, আমি তোমাকে ভালোবাসি, আমি তোমাকে ভালোবাসি, আমি তোমাকে ভালোবাসি, আমি তোমাকে ভালোবাসি। అమి తుమాకి భాలోబాసి అంటే ఏంటయ్యా? ఐ లవ్ యూ. ఓ ఆహా. హే, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది, ఉండుంటే. వాళ్ళ బయటికి వెళ్ళడం చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.